హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం ప్రముఖ పీడియాట్రిక్ డాక్టర్ సునీల్ కుమార్ సార్ని కలిసి మనం పిల్లల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావణి. పుట్టిన పిల్లలు మినిమం ఎంత వెయిట్ అనేది పెరుగుతూ ఉండాలి సార్? అంటే ఫస్ట్ 1 year to 5 years వరకు ఎంత వెయిట్ పెరగాలి, 5 years to 10 years మినిమం ఎంత వెయిట్ హైట్ పెరగాలి సార్? ఇప్పుడు ఈ హైట్ వెయిట్ గురించి పెరగడం గురించి ఆలోచిస్తే దీన్ని ఆంథ్రోపోమెట్రిక్ మెజర్మెంట్స్ అంటాం అనమాట. ఇది బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రోత్ అనేది బేబీ ఫిజియలాజికల్ గా ఎలా పెరుగుతుంది, గ్రోత్ అనేది ఆరోగ్యంగా ఎదుగుదల ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి గ్రోత్ మానిటరింగ్ అంటాము. ఈ గ్రోత్ మానిటరింగ్ అనేది 3 రకాలుగా చేయాలి. 3 రకాలు. ఫస్ట్ది వచ్చేసి మనకి వెయిట్, అన్నిటికంటే ఇంపార్టెంట్ వెయిట్. తర్వాత నెక్స్ట్ హైట్, తర్వాత హెడ్ సర్కంఫరెన్స్. ఈ హైట్ వెయిట్ అనేది మామూలుగా మనకి బాడీ ఎలా డెవలప్ అవుతుంది అనేది, హెడ్ సర్కంఫరెన్స్ అనేది బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది అనేది, ఈ 3 చూసుకోవాలి. సో దీంట్లో మనం చూసినట్టయితే ఫస్ట్ 1 month బేబీ వెయిట్, ఫస్ట్ 15 days పుట్టిన తర్వాత 15 days వరకు బేబీ వెయిట్ ఫస్ట్ 1 week వెయిట్ లాస్ అయ్యి బాడీలో ఏదైతే నీరు కానీ వాటర్ కానీ ఏదైతే అది లాస్ అయిపోతారు. ఆ లాస్ అయిన వెయిట్ని మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వీక్ లో గెయిన్ అవుతారు. సో మన 15 days వరకు చూసుకుంటే ఎవరైతే పుట్టిన బరువు ఎంత ఉన్నారో 15 days వరకు కూడా అంతే బరువు ఉంటారు. సో తర్వాత నెక్స్ట్ 15 days తర్వాత వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటారు. సో పుట్టిన వెయిట్ డబల్ కావడానికి మనకి 5 months పడుతుంది. సో ఎవరైతే పుట్టినప్పుడు 3 kgs ఉంటారో వాళ్ళు 5 months వరకు చూసుకున్నప్పుడు డబల్ 6 kgs ఉంటారు. సో బాడీ బర్త్ వెయిట్ ట్రిబుల్స్ అంటే మూడు రెట్లు అనేది 1 year కి ట్రిబుల్ అవుతుంది. సో 3 kgs పుట్టిన బాబు 1 year కి వచ్చేసరికి 9 kgs అవుతారు. సో దీన్ని యూజువల్గా కామన్ లాంగ్వేజ్ లో చెప్పాలి, ఎవరైనా అర్థం చేసుకునేటట్లుండే అంటే 5 months కి డబల్, 1 year కి ట్రిబుల్ అవుతుంది వెయిట్. ఇలా కాకుండా మనకి గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్ గ్రోత్ చార్ట్ కానీ లేకపోతే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్రోత్ చార్ట్స్ ఉంటాయి. ఇవి మనం డాక్టర్ విజిట్కి వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ పుట్టినప్పుడు మనం ఒక గ్రాఫ్లో ఏదైతే మానిటర్ చేసేసి మళ్ళీ 1 monthకి వచ్చినప్పుడు మళ్ళీ మానిటర్ చేస్తాం, మళ్ళీ 2nd monthకి 3rd monthకి ఇలా వచ్చినప్పుడు మానిటర్ చేస్తాం అన్నమాట. సో దీనివల్ల మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే బేబీ సడన్గా ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఇల్నెస్ వచ్చినప్పుడు వెయిట్ పెరగకపోవడం ఒకటి ఉంటుంది, తర్వాత పెరిగిన వెయిట్ కోల్పోవడం ఉంటుంది. ఈ 2 డేంజర్ సైన్స్ మనం ఎర్లీగా కనుక్కోవడానికి గ్రోత్ మానిటరింగ్, ప్లాటింగ్ ఆఫ్ ది వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా దీంట్లో మానిటరింగ్ చేసినప్పుడు లాంగ్ టర్మ్ 50th percentile నుంచి 99th percentile వరకు నార్మల్ వెయిట్ అన్నమాట. దీంట్లో మనకి క్రాస్ సెక్షనల్ స్టడీస్ ఏంటంటే ఒకసారి వచ్చినప్పుడు 50th percentile నుంచి 99th percentile ఉంటే నార్మల్ అని చెప్పొచ్చు. అలా కాకుండా సీరియల్ వెయిట్ మానిటరింగ్ 1 monthకి 2 monthsకి 3 monthsకి సీరియల్ వెయిట్ మానిటరింగ్ చేయడం వల్ల బేబీ ఆరోగ్యంగా పెరుగుతున్నాడా లేదా తెలుస్తుంది. ప్లస్ ఎర్లీగా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు బేబీ వెయిట్ కోల్పోవడమా లేకపోతే వెయిట్ పెరగకపోవడం అనేది ఎర్లీగా నిర్ధారణ చేసుకోవడానికి ఈ వెయిట్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్.